హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హారికా పచ్చూరి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ఏమొచ్చేసరికి హారికా టాక్స్ అనమాట. హారికా టాక్స్ అని ఎందుకు పెట్టావు అంటే అది మనం వీడియోలోకి వెళ్ళినాక తెలుసుకుందాం. ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేసి అలా నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకు ఆన్ చేసి పెట్టుకోండి అంటానంటే పాపం హారిక ఇప్పుడే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. పాపం ఏం కంటెంట్ ఇస్తుంది, ఏం రీల్స్ పెడుతుంది అవన్నీ మీకు తెలియాలి అంటే నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాం. ఏముందిలే, వెళ్తున్నామంటే ఇదేమన్నా ఎక్కడ టూరా వెళ్ళేది వీడియోలోకి. ఓకే, వచ్చేసినాక ఇప్పుడు మనం వచ్చామన్నమాట, వీడియోలోకి వచ్చాము. రండి అందరు కలిసి. ఓకే, అసలు ఈ వీడియో ఏంటి అంటే ఇది ఒక వెల్కమ్ వీడియో. పెళ్ళికి ఇన్వైట్ చేస్తారు కదా, అవి కార్డు ఇచ్చి రండి మా మా పెళ్ళికి అది ఇది అంటారు. సో అలానే నేను ఒక వెల్కమ్ వీడియో చేద్దామని అనుకున్నాను. ఇది నా ఓన్ ఐడియా కాదండి, మా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇలా అందరు యూట్యూబ్ ఛానల్స్లో వెల్కమ్ వీడియో వీడియో చేస్తున్నారు, నువ్వెందుకు చేయకూడదు అని. సో అందుకే నేను వెల్కమ్ వీడియో అనేది ఒకటి చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. సో పెళ్ళికి వచ్చినట్లే నేను మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాను వెల్కమ్ వీడియో అని. సో మా యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చేసి మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నా కంటెంట్ అసలు ఎలా ఉంది అనేది మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఇలా చెప్తేనే కదా నువ్వు అంటే నువ్వు ఇలా రాంగ్ వేలో వెళ్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అది ఇది అని తెలిస్తేనే కదా మనం సరి చేసుకునేది. ఒకరు చెప్తేనే అండి ఏదైనా తెలుసుకునేది. సో నాకు అలానే ఏమన్నా కంటెంట్ కానీ ఏమైనా రాంగ్ ఉందా ఇమ్మీడియట్గా మీరు కామెంట్లో పెట్టండి, నేను ఏమనుకోను. చెప్పండి, పర్లేదు, హార్ష్గా మాత్రం చెప్పద్దు ప్లీజ్. ఓకే, ఇది కొంచెం బాగాలేదు అనుకుంటా. ఓకే, వీడియోకి నా స్పెట్స్ బాగాలేదు. ఓకే, ఎక్కడున్నాను ఏమో అండి, మతి మార్పు అసలు మనకి. ఓకే, గుర్తు రావట్లేదే. ఓకే, అలా అయితే కామెంట్ సెక్షన్స్లో అలా చెప్పండి, నేనైతే ఏమనుకోను. హార్ష్గా అయితే చెప్పదులే, కొంచెం మంచిగా చెప్పండి, కొంచెం పిల్లని కదా. సో వింటాను, పర్లేదు, నేను వింటాను. ఓకే, అసలు హారిక టాక్స్ అని ఎందుకు పెట్టావు అంటే అన్ని వీడియోస్ మనం టాకింగే కదా. లైక్ వ్లాగింగ్ అంటే మనం అన్ని వ్లాగ్స్ చేయం కదండి, ఎప్పుడన్నా అలా వ్లాగ్స్ చేస్తాను. నాకు హారిక టాక్స్ అనేది ట్రెండీగా అనిపించింది, కొంచెం వినటానికి కూడా చాలా బాగుందనమాట. మనం ఎప్పుడు వాగుతూ ఉంటాను, మా అమ్మ అంటది నీకు అదేదో వస ఏదో అంటదా, నీకు వస చాలా ఎక్కువ పోసేసాను అని. అందుకే కొంచెం నేను టాక్స్ అని పెడతాను, నేను లొడ వాగుతానని. సో అందుకే హారిక టాక్స్ అని పెట్టాను. వ్లాగ్స్ అని పెడదాం అనుకున్నాను, హారిక వ్లాగ్స్ అని నాకు ఎందుకు అంత అనిపించలేదు. సో అందుకని అలా హారిక టాక్స్ అని పెట్టాలనిపించింది. ఓకే, మన కంటెంట్ విషయానికి వచ్చేస్తే ఒక కంటెంట్ అంటూ అని ఏం లేదండి. లైక్ టెంపుల్స్కి వెళ్తే టెంపుల్ అని ఒక వ్లాగ్ అని, రెస్టారెంట్కి వెళ్తే రెస్టారెంట్ వ్లాగ్ అని, ఫంక్షన్కి వెళ్ళాలనుకో సపోజ్ ఫంక్షన్ వ్లాగే పెడతాను. ఇలా చిన్న నా మూమెంట్స్ క్యాప్చర్ చేసి అది మీకు రియల్గా చూపిస్తాను అనమాట. అంతే కంటెంట్ అంటే. లైక్ అట్లానే డ్యాన్స్ వీడియోస్, మా కాలేజ్లో ఫన్, మా కాలేజ్లో జరిగే యాక్టివిటీస్, నా డైలీ లైఫ్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ ఒక కంటెంట్ రూపంలో మీకు ఇస్తున్నా అనమాట. సో అందుకే హారిక టాక్స్ అని పెట్టాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే నాకు ఇప్పుడు నేను అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు. తర్వాత నేను వీడియో చూసుకుంటేగా నాకు అర్థం కాదు. ఇందాక అసలు ఒక 4 days దాకా నేను ఏం మాట్లాడాలి, వెల్కమ్ వీడియో చేయాలంటే అది మాట్లాడాలా ఇది మాట్లాడాలా అని చాలా అనుకున్నాను ఎక్స్పెక్టేషన్స్లో. రియాలిటీ వచ్చాక ఇదండి బాబు, ఇది మీరు నమ్ముతారో నమ్మరో, ప్రామిస్ చెప్తున్నాను. ఇది ఒక 50 టేకో ఎంతో టేకో నాకు తెలీదు. ఎన్ని వీడియోస్ చేసినా అంటే అన్ని వీడియోస్ చేసినా అస్సలు తెలియదు అనమాట నాకు కూడా. ఇప్పుడు లెక్కేసుకోవాలి ఎన్నెన్ని వీడియోస్ చేశాను. ఇదే అనుకుంటాను లాస్ట్ వీడియో. ఇంకా నేను చేయనండి, ఇంకా నాకు రావట్లేదు ఏం మాట్లాడాలో. సో ఇదే పెట్టేస్తాను వీడియో. మీరు కూడా తిట్టుకోకుండా ప్లీజ్ చూడండి, ఎందుకంటే మధ్యలో సుత్తేసాను అనమాట, సుత్తిగా. పర్లేదండి, ఇంకా నాకు ఇంకొక వీడియో చేసే అంత ఎనర్జీ కూడా లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలాగో డ్రింక్ తాగుతాను ఎనర్జీ కోసం. మీరు కూడా నా వీడియో చూసి అలసిపోయి ఉంటే ఒక డ్రింక్ తాగండి, నేనేమనుకోను, మీరు తాగండి, ఎందుకంటే మీ డబ్బులే కదా.
సో అందుకే అలా అనమాట. ఓకే అండి, ఇదే మన యూట్యూబ్ కంటెంట్. ఇది నా యూట్యూబ్ ఛానల్, సారీ మన మన యూట్యూబ్ ఛానల్ అనమాట, హారికా టాక్స్. ఓకే, నాదొచ్చేసరికి చీరాల అండి. మా మా ఊరు వచ్చేసరికి చీరాల పక్కన ఉన్న ఈపురపాలెంలో ఉంటున్నాం అనమాట. సో మన చీరాల్లో ఎవరైనా వ్యూవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చీరాల వ్యూవర్స్ కూడా ఇలా హారికా టాక్స్ అని కొంచెం చెప్పండి. ఓకే, ఇది మా అమ్మ యూట్యూబ్ ఛానల్ అనమాట. మా మమ్మీ ఒక 1 year చేశారు వీడియోస్. సో తనకి పనులు ఉండటం వల్ల ఆపేశారు. సో అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని నేను తీసుకొని రీక్రియేట్, అంటే మొత్తం డిలీట్ చేసేసి, వీడియోస్ ఎన్నో లేవు, కొన్ని ఉన్నాయి, అదే మొత్తం వీడియోస్ డిలీట్ చేసి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో ప్లీజ్ సపోర్ట్, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది, ఉండాలి కూడా. అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నా అంటే అలా మాట్లాడుంటే మాత్రం ఏమనుకోబాకండి, ఫస్ట్ టైం కదా, సో అలానే ఉంటుంది. చాలా వీడియోస్ అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తానండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో రీల్ అంటే ఏముంది, మామూలుగా డ్యాన్స్ వీడియోస్ అలానే కదా. ఇదంటే కొంచెం మాట్లాడతాను కదా, సో గజ వణుకుతుంది నా చేతులు ఇందాక నుంచి. హార్ట్ అయితే అమ్మో 108 కొట్టేసుకుంటాను ఇందాక నుంచి. అసలు ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియదు నాకు. సో కట్ చేయనండి, ఎందుకంటే నా పరిస్థితి మీకు తెలియాలి కదా. సో కట్ చేయకుండా అయితే పెడుతున్నాను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్లో చూసి మీరు ఏం అనుకోబాకండి. అంటే ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫిల్టర్స్ పెడతాను కదా, ఇప్పుడు అంటే ఫిల్టర్ ఏం లేదు, నా ఒరిజినల్ ఫేస్ అనమాట. భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అనేది. ఇదండి నా యూట్యూబ్ ఛానల్ నేమ్, ఇది నా కంటెంట్ అని మొత్తం చెప్పేశాను మీకు. సో ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్, సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇందా చెప్పినట్లు బెల్ అలా కొట్టేసి అలా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అని అలా వచ్చేస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.